సోషల్ మీడియాలో షర్మిలపై విమర్శలపై రాహుల్ సీరియస్ అయ్యారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పెరికి పందల చర్య అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో షర్మిలపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. మహిళలను అవమానించడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని తాను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, అలాగే వైఎస్ వివేకా కూతురు సునీతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇలాంటి పెరికి పందల చర్యలతో కాంగ్రెస్ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇది పెరికి పందల చర్య అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ రకమైనటువంటి ధోరణిపై రాహుల్ సీరియస్ అయ్యారు. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై రాహుల్ గాంధీ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి విమర్శలు వచ్చాయి? రాహుల్ గాంధీ దానికి ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? అంటే రామ్దాస్, పూర్తిగా షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అయితే పెద్ద ఎత్తున జరిగాయి. షర్మిల మొదటి రోజు అంటే ఇక్కడ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రోజే ఇటు ప్రభుత్వం మీద అదే ప్రతిపక్షం మీద కూడా విమర్శల అస్త్రాలు అయితే స్పందించిన పరిస్థితి. ప్రధానంగా అధికార పక్షానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి షర్మిలకు అన్నయ్యగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అని కాకుండా జగన్ రెడ్డి అని మాట్లాడడంతో వైసీపీ శ్రేణులంతా కూడా ట్రోలింగ్ను ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా వైఎస్కి సంబంధించి వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. షర్మిల పెళ్ళయింది కాబట్టి అనిల్ భారీగా ఉంది కాబట్టి అనిల్ ఇంటి పేరు షర్మిలకు వస్తుంది, వైఎస్ కుటుంబంతో సంబంధం లేదనే విధంగా ట్రోలింగ్స్ అయితే చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అయితే ఈ క్రమంలో షర్మిల రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల మీద మాట్లాడారు. రాష్ట్రానికి అభివృద్ధి జరగట్లేదని చెప్పారు. రాష్ట్రం ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకు సంబంధించి అనేక అంశాల మీద షర్మిల ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు అయితే సంధించిన పరిస్థితి. దీంతో అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మాట్లాడారు. దాంతోపాటు సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే జరిగింది. రాచమల్లు వైసీపీకి ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు కూడా దాని మీద స్పందించారు. తెలుసుకొని మాట్లాడాలి, షర్మిల తెలుసుకొని మాట్లాడాలంటూ ఆయన మాట్లాడారు. రోజా డూడు బసవన్నలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారని రోజా మాట్లాడింది. ఇట్లా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చాలా మంది షర్మిలకు సంబంధించి చాలా ట్రోలింగ్స్ అయితే చేశారు. అయితే ఈ ట్రోలింగ్స్ అన్నింటినీ షర్మిల పట్టించుకోకుండా పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి అయితే పూర్తిగా సిద్ధమయ్యారు. 23 నుంచి 29 వరకు శ్రీకాకుళం నుంచి మొదలుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటనకి అయితే శ్రీకారం చుట్టారు, తిరిగారు. పార్టీ కేడర్తో సమావేశాలు అయ్యారు. ఈ సందర్భంగానే కడపలో వైఎస్ సునీత తోటి ఆవిడ భేటీ అవడం, ఇడుపులపాయలో అక్కడి నుంచి వైఎస్ సునీతతో కలిసి ఆవిడ మాట్లాడడం. ఈ నేపథ్యంలో ట్రోలింగ్స్ మరింత ఎక్కువయ్యి అసభ్యకర పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చిన పరిస్థితుల్లో సునీత కూడా పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మహిళలు అని చూడకుండా ఈ విధంగా ట్రోలింగ్ చేస్తారు, అంటే చెప్పలేని భాషతోటి ట్రోలింగ్స్ అయితే చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పూర్తిగా సీరియస్ అయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా నిన్న ట్వీట్ చేశారు. అంటే 2 రోజులు బట్టి షర్మిల ఢిల్లీలో ఉన్నారు. 2వ తారీఖున ప్రత్యేక హోదాకు సంబంధించి అక్కడ ఒక ధర్నా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. తర్వాత నిన్న కూడా ఆవిడ ఢిల్లీలోనే ఉన్న పరిస్థితి, ఈ రోజు కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయాలుగా సంబంధించి ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చిన తర్వాత ఏం జరిగింది, పొలిటికల్గా ఏం జరుగుతుంది, సోషల్ మీడియా ఎటువంటి ట్రోలింగ్ జరుగుతుంది, అన్ని అంశాలను కూడా రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ షర్మిలకు భరోసా ఇస్తూనే ఆయన ఒక ట్వీట్ని అయితే చేసిన పరిస్థితి. ఈ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. దాంట్లో ప్రధానంగా మహిళలను ఆహ్వానించడం, వాళ్ళ మీద దాడి చేయడాన్ని ఇది ఒక పిరిగిబంద చర్యగానే ఆయన పేర్కొన్నారు. పరిణామాలపై ముఖ్యంగా ఏపీలో ట్రోలింగ్ చేయడం, ఇట్లాంటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. అంతకు మించి ఇంకా వ్యక్తిగతంగా బూతులు మాట్లాడుతూ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరును కూడా గమనిస్తున్న పరిస్థితి. కానీ ఏకంగా షర్మిలకు సంబంధించి రాహుల్ గాంధీ వెన్నుదన్నుగా నిలవడం, దానికి సంబంధించి ట్వీట్ చేయడం కొంత ఆసక్తికర పరిణామంగా గమనించాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? నిజంగా షర్మిలకు దీన్ని బట్టి పూర్తి స్థాయిలో హైకమాండ్ వెన్నుదన్నుగా నిలుస్తుందనడంలో ఖచ్చితంగా ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనుకోవచ్చు.
ఖచ్చితంగా షర్మిలకే పూర్తిగా కేంద్ర అధిష్టానం అయితే అండదండలుగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ ట్వీట్ కూడా దాన్నే చెప్తుంది. శక్తిహీనులు పూర్తిగా శక్తిని కోల్పోయిన తర్వాత ఇటువంటి ట్వీట్లు చేస్తారంటే ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు ఒక ఇమేజ్ పెరుగుతుంది. ఆ ఇమేజ్ని తట్టుకోలేక అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలో ఒక మహిళ చేపట్టడం కాంగ్రెస్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొదటిసారి షర్మిల వచ్చారు. వచ్చిన తర్వాత కూడా 21 నుంచి ఆవిడ బాధ్యతలు తీసుకుంటే పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉన్న పరిస్థితి. అంటే వచ్చే ఎన్నికల సమయం కాబట్టి ఈ ఎన్నికల్లో ఎటువంటి చిన్న కామెంట్ చేసినా అది పూర్తిగా అధికార పార్టీకి విఘాతం కలిగిస్తుంది, అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి అటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టాలి, షర్మిలాని పూర్తిగా రాజకీయంగా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ట్రోల్స్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. పూర్తిగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇటువంటి ట్రోల్స్కి అయితే పాల్పడుతున్న పరిస్థితి. ప్రధానంగా వైఎస్ కుటుంబానికి సంబంధించి రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్ప షర్మిల కాదు అనేది అయితే ట్రోల్స్లో ప్రధానంగా మనకి కనిపిస్తుంది. అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి తప్ప షర్మిల కాదనేది దీని ముఖ్య ఉద్దేశంగా చెప్తుంది. ఇంత పర్సనల్ విషయాల్లో కూడా వెళ్తున్నారు, పర్సనల్కి సంబంధించి అనేక అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు, అన్ని అంశాలని ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక రాజకీయ ఇమేజ్ని దెబ్బతీయడం పాటు ఒక పార్టీకి సంబంధించి ఇమేజ్ని దెబ్బతీయడం కూడా దీంట్లో చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి అన్ని అంశాల మీద కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. షర్మిల వెంట మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి, అంటే కొత్తగా నూతనంగా బాధ్యతలు తీసుకున్నారు, పార్టీని తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం షర్మిల కృషి చేస్తున్నారు. పార్టీ పాత నాయకులందరితో చర్చిస్తున్నారు, జిల్లా కేడర్తో సమావేశాలు పెడుతున్నారు. ఈ సమయంలో వైసీపీకి సంబంధించి సీట్ల సర్దుబాటులో కూడా కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి. దాదాపు 30 మందికి పైనే సిట్టింగ్లు స్థానాలు కోల్పోయారు. వీళ్ళందరినీ కూడా షర్మిల ఆకర్షిస్తుందనే ఒక అనుమానం కూడా వైసీపీలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిలను ట్రోల్ చేస్తే అది వైసీపీకి లాభం వస్తుంది అనేది అయితే వైసీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ట్రోల్స్ అని చేస్తుందని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఖచ్చితంగా షర్మిల మీద ట్రోల్స్ చేస్తే ఖచ్చితంగా తిప్పికొడతామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది సోషల్ మీడియాలో షర్మిలపై వస్తున్న విమర్శలకు సంబంధించి రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకున్నారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికిపందల చర్య అంటూ రాహుల్ రియాక్ట్ అయ్యారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతకు జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాహుల్